ఇది ఒప్పుకుంటాం, మనకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక స్థానంలో ప్రేమ కలిగే ఉంటుంది అని. అది ఎలాంటిదంటే తల్లిదండ్రులకు తమ పిల్లల మీద కలుగుతుంది, ఓ జ్ఞానికి జ్ఞానం మీద కలుగుతుంది, ఏదైనా కళాకారుడికి కళ మీద కలుగుతుంది. అలాంటివి ఎన్నెన్నో. కానీ నిజం చెప్పాలంటే వాస్తవంగా ఇది ప్రేమేనా? మోహం కూడా అయ్యుండొచ్చు కదా. ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ ప్రేమకి మోహానికి మధ్య గల తేడా ఏంటని. తేడా ఏమిటంటే బంధనంలో ఉండడం. ఏదైతే మనల్ని బందీలుగా చేస్తుందో అది మోహం, ప్రేమ కాదు. ప్రేమ ఏంటంటే అది మిమ్మల్ని విముక్తుల్ని చేసి వికాసం వైపు నడిపిస్తుంది. సరే, నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. కొంతమంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఏదైనా వేరే నగరానికి చదువుకోవటానికి పంపించలేరు. తమ సంతానాన్ని వారి వారి మిత్రులతో కలిసి ఆడుకోవటానికి పంపించలేరు. తమ పిల్లలకి ఏ బాధ కలగకూడదనే తాపత్రయంతోనే చింతిస్తూ ఉంటారు. ఇక ఆ కారణంగానే వారిని బంధించి ఉంచుతారు. ఇది ప్రేమ మాత్రం కాదు, ఇదే మోహం. ఒకవేళ ఇదే ప్రేమ అయినట్లయితే గనక అప్పుడు వారు కోరుకుంటారు తమ సంతానం తల్లిదండ్రుల నీడ నుంచి బయటకొచ్చి ఈ ప్రపంచాన్ని చూసి దానిని అర్థం చేసుకుని దాని నుంచి జ్ఞానాన్ని పొంది తమ అనుభవాల నుంచి పొందిన సారంతో తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని పొందాలని కోరుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మోహం నుండి భయం ఉత్పన్నమవుతుంది, కానీ ప్రేమ నుండి కేవలం ఆనందం. అందువల్లే బంధించి ఉంచకండి, ముక్తులని చేయండి. ఎందుకంటే అదే ప్రేమ. రాధాకృష్ణ.